కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై బుచ్చిరెడ్డిపాలెం రూరల్ టీడీపీ అధ్యక్షులు బెజవాడ సతీష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బెజవాడ సతీష్ మాట్లాడుతూ, మా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేసే అర్హత ప్రసన్నకుమార్ రెడ్డికి లేదన్నారు. గతంలో ఇదే ప్రసన్న వేమిరెడ్డి దంపతుల ఇంటి చుట్టూ తిరుగుతూ వారి దగ్గర నుండి ఎంతో లబ్ధి పొందుకున్నారని తెలిపారు. అయితే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గ ప్రజలకు తన గతాన్ని చెప్పి ఆమె రాజకీయాల్లోకి వచ్చారన్నారు. నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై ఎన్నడూ లేని కనివిని ఎరుగని రీతిలో భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారన్నారు. ఆమె సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలుపెట్టిందే ప్రసన్నకుమార్ రెడ్డి అని ఆరోపించారు. గతంలో అనేక మంది మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లోకి కూడా పంపించారన్నారు. దామరమడుగులో నివాసం ఉంటున్న తనపై, తన తల్లిదండ్రులపై విమర్శలు చేసే అర్హత నీకు లేదన్నారు. తన తల్లిదండ్రులు ఎంపీటీసీలుగా దామరమడుగులో ఎన్నో విశిష్ట సేవలందించారన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకునిగా ఉన్నప్పుడే తాను ఎన్నో ఎదుర్కొన్నానని, 7 రోజులు ఢిల్లీలో పోరాటాలు చేసి జైల్లో కూడా ఉన్నానని అన్నారు. ప్రజా సమస్యలపైనే తానెప్పుడూ పోరాడానని చెప్పారు. ఇకపై కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రసన్న రాజకీయ ప్రస్తావనం ఎక్కడ మొదలైందో అక్కడికే పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అంతేకాక ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డి ఉండడం ఖాయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తా శ్రీనివాసులు, ఎంవి శేషయ్య, బత్తల హరికృష్ణ, రామానాయుడు, ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి, వీరప్రసాద్, మురళి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం మన ఆంబోతు ప్రసన్నకుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ బుచ్చిలో పెట్టాడు. రే ప్రసన్న, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ, మళ్ళీ చెప్తున్నా, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ విపిఆర్ సంస్థల అధినేత. నువ్వు గతంలో ఎవరి పాదాలైతే మొక్కి లబ్ధి పొందావో, వేమిరెడ్డి ప్రభాకరన్న సతీమణి వేమిరెడ్డి ప్రశాంతమ్మ, మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గురించి నువ్వు చేసే విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలు, కోవూరు జనాభాకి ఎలక్షన్ ముందే అమ్మ జీవితం గురించి చెప్పి జనాభా ముందుకొచ్చింది. ప్రతి ఒక్కరూ మా ప్రశాంతమ్మ చెప్పిన విధానాన్ని, చెప్పిన మాటల్ని అర్థం చేసుకొని ఆమె జనాభాకి ఏం చేయగలదు అది చేసేలాగా 54,000 అత్యధిక ఓట్ల మెజారిటీతో మా ప్రశాంతమ్మని గెలిపించారు. అది గుర్తుపెట్టుకో. సోమిరెడ్డి ప్రశాంతమ్మ అని విమర్శించావు. సోమిరెడ్డి కుటుంబం అంటే ఏం జిల్లాలో ఏం తక్కువేం కాదు. సోమిరెడ్డి కుటుంబం గానే, వేమిరెడ్డి కుటుంబం గానే, 2 కుటుంబాలు జిల్లాలో చాలా మంచి కుటుంబాలే. ఒక్కసారి నువ్వు ప్రశ్నించే ముందు, విమర్శించే ముందు అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు కోవూరు నియోజకవర్గంలో చెప్తున్నావు, రే అసలుకి కోవూరులో ఫ్రాక్షన్ పెట్టింది ఎవర్రా ప్రసన్న? నువ్వు తప్ప తాగి మళ్ళీ చెప్తున్నా, తప్ప తాగి నీకు ముందు వెనక నాయకులు లేక నీకు భవిష్యత్తులో గాని ఇప్పుడు గాని కోవూరు నియోజకవర్గంలో సీటు లేదన్న వాస్తవాన్ని నువ్వు తెలుసుకొని కోవూరు ప్రజల్ని గందరగోళం చేసి దీన్ని గందరగోళం చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాల్లో గొడవలు పెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఇదే ప్రశాంతమ్మ మళ్ళీ కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటుంది. అవునా కాదా? ప్రశాంతమ్మతో ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలంతా అండదండలుగా ఉంటారా, ఉండరా? ఈ విధమైన జనాభాకి ఉపయోగపడే పనులు చేసుకుంటూ పోతూ శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు సేవ చేస్తూ పోతున్న మూర్తి గురించి నీకు మాట్లాడే అర్హత లేదు. ఉందా లేదా? గుర్తుపెట్టుకు, ఇదే కోవూరు ప్రజలు
నీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో అక్కడికే పంపించే బాధ్యత కోవూరు ప్రజలు తీసుకుంటారా లేదా? ఇంకొకసారి ప్రశాంతమ్మ గురించి అవాకులు చవాకులు పేల్చావంటే నియోజకవర్గంలో మొత్తం నీకు చెప్పులతో స్వాగతం పలుకుతావా లేదా? చెప్పులతో పలుకుతావా లేదా? అభివృద్ధి కేర్ ఆఫ్ వేమిరెడ్డి ప్రశాంతమ్మ, రౌలీజానికి దుర్మార్గానికి కేర్ ఆఫ్ ఎవరు? ఏ ప్రసన్న కుమార్ రెడ్డి? ఏ ప్రసన్న కుమార్ రెడ్డి? నువ్వు కరకట మంది కేసులు పెట్టించావా లేదా? ఎల్లాపాలెం రాజన్న మీద ఇంటి మీద దాడి చేసి ఆయన ఎంపీడీసీగా పోటీ చేశాడని గందరగోళం చేసి ఏమి చేసినా అక్కడ తెలుగుదేశం జెండా ఎగరేసాడా లేదా? అది నీ అరాజకత్వానికి పాపం. అదే విధంగా మన సోరాసేనన్న మీద కేసులు పెట్టి జైలు పంపించాడా లేదా? పంపించాడు. అదే విధంగా మన విడవలూరు సత్యన్న మీద సోషల్ మీడియాలో కేసులు పెట్టాడని చెప్పి 16 కేసులు పెట్టించి అతని మీద ఇప్పుడు కేసులు నడుస్తా ఉన్నాడు. అదే విధంగా పెనుబల్లి గ్రామంలో కొట్లాట్లు పెట్టి 53 రోజులు 13 మందిని జైల్లో పెట్టాడా లేదా? అదే విధంగా నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెనుబల్లిలో 2 మహిళల మీద 3-0 కేసు పెట్టాడా లేదా? ఇటువంటి అరాచకాలకి కేర్ ఆఫ్ కి అడ్రస్ నువ్వు, దండకాలకి అడ్రస్ నువ్వు, వసూలు రాజాకి అడ్రస్ నువ్వు, చెప్పలేని భాషకంతా అడ్రస్ ఎవరు? ఏ ప్రసన్న కుమార్ రెడ్డి? రే ప్రసన్న, నువ్వు ఉదయం మాట్లాడతా మా నాన్న గురించి నా కుటుంబం గురించి మాట్లాడావు. నీకు ఆ స్థాయి లేదు, ఆ శక్తి లేదు. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేస్తున్నారా నిన్ను? రే నా కొడక, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రా దామరమడుగులో ఏ తలుపైనా తట్టు. బెజవాడ మోహన్ అంటే ఏమిటో, బెజవాడ మోహన్ కొడుకులు అంటే ఏమిటో చెప్తారు. ఏ సంబంధం లేని దాడి మా మీద వేసి మమ్మల్ని ఏదో చేయాలంటున్నావు. ఏ రోజు మేము అరాచకాలకు కానీ జనాభా దగ్గర డబ్బులు దండేదానికి కానీ ఇంకో దానికి కానీ ఎప్పుడు నేను కానీ మా కుటుంబం కానీ ప్రయత్నం చేయబోము కూడా. ఎందుకంటే మా నాన్న ఎంపీటీసీ, మా అమ్మ ఎంపీటీసీ. ఏ రోజు కూడా మా అమ్మా నాన్నలకు వచ్చే జీతాన్ని కూడా పార్టీకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు దుర్మార్గాలు డబ్బులు సంపాదించే సందర్భం లేదు. నువ్వు నిజంగా చేసిన ఆరోపణ ఏదైనా ఉంటే మా తమ్ముడు రికార్డ్ చేసాడు అంటున్నావు. నిజంగా రికార్డ్ని మా తమ్ముడు చేసిన దాన్ని బయట పెట్టు. నువ్వు నిజంగా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకునే అయితే, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తవేణి అయితే ఛాలెంజ్ చేస్తున్నాను. దామరబడుగులో నువ్వు లాలూచి రాజకీయాలు చేయకుండా వచ్చే స్థానిక ఎన్నికల్లో నిజంగా నువ్వు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడివి అయితే నీ వ్యక్తులను పెట్టి ఏ రాజకీయ పార్టీతో లాలూచి లేకుండా గెలువు. నిజంగా ఆ రోజు నేను నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొడుకుని నమ్ముతావా లేదా? రెడ్డి ప్రశాంతక్క అండదండలతో మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. దామరమడుగులో ఎప్పుడూ లేనంత అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేయడానికి బాధ్యత వేమిరెడ్డి ప్రశాంతక్క తీసుకుంది. కాబట్టి దామరమడుగు జనాభా, దామరమడుగు నాయకులు ఎప్పుడూ ఆగుతూ ఉన్నారు. ఎలక్షన్ ముందు నువ్వు నాకు ఫోన్ చేసి ఏం చెప్పావు? నేను ఏ రాజకీయ పార్టీలోకి రాలా. ఎలక్షన్ ముందు నాకు ఫోన్ చేసి నీకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు ఊళ్ళో కూర్చొని ఎలక్షన్ చేయన్నావు. అంటే స్థానిక నాయకత్వం మీద నీకు ఎటువంటి నమ్మకం లేదు. తర్వాత నీ ఫోను నేను తీలా, ఎంతమంది ఛార్జ్ చెప్పి పంపించినా నేను నీ దరిదాపుల్లోకి రాలా. నువ్వు దామరమడుగుని ఎటువంటి భయాందోళనకి గురి చేస్తామని సదుద్దేశంతో దామరమడుగు యువకులందరూ కూర్చొని మాట్లాడుకొని మేము ప్రశాంతమ్మ కాడికి పోయామా లేదా? ఇది నిజమా కాదా? అక్క కాడికి పోయి ఈ ఎలక్షన్ లో మేము మీకోసం పనిచేస్తాం, తర్వాత నువ్వు గెలిచిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని చెప్పావా లేదా? ఆ విధంగా ఇలా చేస్తుంది. కాబట్టి ప్రశాంతమ్మను మేము నమ్ముతున్నాం, ప్రశాంతమ్మ అంటని అండగా మేము నిలుస్తున్నాం. అంతేగాని నీకు భయపడి నీ మాటలకు భయపడి ఇక్కడ ఎవరో జంకరు చెప్తున్నా, గుర్తుపెట్టుకో.
బెజవాడ జగదీష్ మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు. నేను ఎస్ఎఫ్ఐగా పనిచేసినప్పుడే నెల్లూరు విఆర్ కాలేజీలో చదివినోడిని. నా మీదకి ఆ రోజు ప్రత్యర్థి ఏబీపీ వస్తేనే దగ్గర 17 రోజులు నేను కాలేజీకి నేరుగా పోయి ఆ గోండాలు ఎదుర్కొన్న సందర్భాలు మాకుండా. కావాలంటే నీకున్న లుచ్చా నాయకులతో ఎంక్వైరీ చేసుకో. అదే విధంగా విద్యార్థి సంఘంలో ఢిల్లీలో ధర్నా చేస్తుంటే తిహార్ జైల్లో 7 రోజులు ఉన్న చరిత్ర నాకుంది. కావాలంటే నువ్వు వెరిఫై చేసుకో. నీ తప్పుళ్ళకి ఇక్కడ ఎవరో భయపడరు, ఎవరో జంకరు. దామరముడికి దేశంలో రాష్ట్రంలో ప్రత్యేక రాజకీయ ఇది ఉంది. ఆ రాజకీయ ఔన్నత్యాన్ని, ఆ రాజకీయ పరిస్థితిని, గతంలో రాజకీయాలు దామరములు ఏ విధంగా ఉన్నతంగా ఉన్నాయో అదే ఉన్నతంగా కాపాడే బాధ్యత ఇప్పుడు యువకులుగా మేము తీసుకున్నాం. అది మన డాక్టర్ అర్జున్ రెడ్డి యూత్ పేరుతో మేము సాధిస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోతామని చెప్తున్నాం. ఎట్టంటే అట్ట మాట్లాడే ఉంటే మటుకు ఈసారి ఊరుకునే లేదు. అక్క మీకు కూడా ఈ విలేకరుల మూలంగా చెప్తున్నా, ఇంతవరకు మీరు శాంతియుతంగా పొమ్మంటున్నారు, మీరు అభివృద్ధి వైపు పొమ్మంటున్నారు, మేము అదే విధంగా పోతున్నాం. కానీ ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ ఇదే విధంగా భవిష్యత్తులో కానీ కొనసాగిస్తే మేము చేసే చర్యలు అట్టే ఉంటాయి. కానీ అందుకని మీరు మమ్మల్ని మన్నించండి. భవిష్యత్తులో కానీ అతను కానీ ఇదే విధంగా కానీ ప్రవర్తించి మీ పట్ల కానీ మాట్లాడితే ఒక తల్లికి కొడుకుల్లాగా మనందరం బాధ్యత తీసుకుంటావా లేదా? జై ప్రశాంత్ అక్క, జై ప్రశాంత్ అక్క, జై ప్రశాంత్ అక్క. Please subscribe SS News AP.